ఏమండి, మంచి కోసం చేసే పని గురించి ఇంతలా ఆలోచించకూడదండి. హోమం జరిపిద్దాం. సరే, అయితే మీరు చెప్పినట్టే హోమం జరిపిద్దాం. పంతులు గారితో మాట్లాడి ఏం కావాలో రాతోడికి చెప్పండి, అరేంజ్ చేస్తాడు. ఏమమ్మా మిస్సమ్మ, మా మొండోడిని మంచిగానే దారిలో పెట్టావే. లేకపోతే ఇంతకు ముందు మేము అడిగితే వద్దన్నాడు, నువ్వు అడిగితే మాత్రం ఒప్పుకున్నాడు. అయ్యో, అలాంటిదేం లేదు మావయ్య. ఆయన అందరి మాట వినే ఒప్పుకున్నారు. ఏం లేదు, వాడు నీ మాటకే సరే అన్నాడు. అనాలి కూడా. చెయ్యబోయే హోమం అంజలి కోసం మాత్రమే కాదు, మీరిద్దరూ కలకాలం సంతోషంగా ఉండాలని చేయబోతున్నాం. అమ్మా మిస్సమ్మ, హోమంలో దేవుణ్ణి అమర్తో కొత్త జీవితం తొందరగా ప్రారంభించాలని గట్టిగా కోరుకోమ్మా. చూస్తుంటే హోమ ఫలితం అంతా నాకే వచ్చేలా ఉంది. ఒక్కో సమస్యని ఒక్కో గండాన్ని దాటుకొని అమ్మరిని చేరుకోవాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు చూస్తారు మీ మనోహరి ఆడించే ఆట. ఏమండి, ఈ పెన్ను కొంచెం పెట్టరా, అందడం లేదు. ఈ రూమ్లో మీరు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నామా? మరి ఏవండి అని నేను ఎవరిని పిలుస్తాను? నన్నే. మరేంటి దిక్కులు చూస్తున్నారు? చిన్నప్పుడు బాగా నేర్చుకున్నాను, అవి పక్కన పెట్టి సమాధానం చెప్పండి. ఆగు. మనిద్దరి మధ్య 3 feet డిస్టెన్స్ ఉండాలని చెప్పాను కదా. మిమ్మల్ని, నాకు మీ మీద ఎంత కోపం వస్తుందో తెలుసా? ఒక్క మొట్టికాయ వేయాలనుంది. పెట్టండి ప్లీజ్. లూస్, కదలకుండా నిల్చో. సారీ సారీ సారీ. థ్యాంక్ యూ ముందు గారు. లేట్ అవుతుంది, త్వరగా వచ్చేయండి, త్వరగా వచ్చేయండి.
పంతులు గారు ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, తీసుకొస్తాను. ఏర్పాట్లు అయ్యాక చెబుతాను. అలాగే రాథోడ్, అమ్మా. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయమ్మా. అక్కడ పెట్టమ్మా. పంతులు గారు, తాంబూలాలు తీసుకొచ్చాను. ఇంకేమైనా కావాలంటే చెప్పండి. సరేనమ్మా. ఈ హడావిడే కదా నాకు కావాల్సింది. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు వీళ్ళందరూ ఇంట్లో ఉండగా నేను అంజలిని చంపితే ఎవ్వరికి ఏ అనుమానం రాదు. నీ పాపము పండు సమయము ఆసన్నమైనది. ఆ పిల్ల పిచ్చుకకు ప్రాణహాని చేయుటకు పన్నాగము పన్నుచుంటివి. అయినను ఆ బాలిక ఆమె సోదరి ఈ కుటుంబమునకు అండగా ఉండగా నీవు తన నీడను కూడా తాకలేవు. పంతులు గారు, ఇప్పుడు ఈ హోమం చేస్తే ఈ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయా? వెళ్ళిపోతాయి బాబు. మా సారు మేడం ఆనందంగా ఉంటే చూడలేని కొన్ని పాపిష్టి కళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకొని చూస్తున్నాయి. ఆ దిష్టంతా కూడా పోతుంది కదా. ఈ హోమం చేసేది పిల్లల ఆరోగ్యం కోసమే కాదు, హోమం చేసిన భార్యాభర్తల అన్యోన్యత కోసం కూడా, మరియు కుటుంబ సభ్యులను పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులు కూడా వదిలిపోతాయి బాబు. కాబట్టి దుష్టశక్తులు పోతాయి, దిష్టి పోతుంది. నిశ్చింతగా ఉండండి. ఆహా, మీరు ఆ హామీ ఇచ్చారు, అది చాలు. నెక్స్ట్ జన్మలో కూడా దుష్ట శక్తులు ఈ ఇంటికి రాకుండా బలంగా గట్టిగా పూజ చేయండి. రాథోడ్, నువ్వు ఏమనాలని ఏమంటున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అయ్యో బాబోయ్, ఇప్పుడు నేనేమన్నానండి అంతలా పైకి వస్తున్నారు? ఈ మధ్య మీకు బాగా కోపం వస్తుంది. ఓసారి బీపీ చెక్ చేయించుకోండి, ఎందుకైనా మంచిది. అమ్మ బాగి, అమ్మ రెడీ అయిపోయాడా? రెడీ అవుతున్నారు అత్తయ్య, వచ్చేస్తారు. అవును, అనామిక గారు ఎక్కడ కనిపించట్లేదు. అదిగో వచ్చేస్తుంది. ఎలా ఉంది? సూపర్. హే, నువ్వెందుకు ఇంత ఓవర్గా రెడీ అయ్యా? ఇక్కడ జరుగుతుంది నువ్వు పనిచేసే ఇంట్లో ఫంక్షన్, నీ ఇంటి ఫంక్షన్ కాదు. వెళ్ళి శారీ తీసేసి డ్రెస్ వేసుకొని రావేళ్ళు. మనోహరి, ఆ అమ్మాయి ఏం చేసిందని అంతలా కోపడుతున్నావు? అయినా ఆ అమ్మాయిని చీర కట్టుకోమంది నేనే. మేడం, మనోహరి మేడం, బీపీ మిషన్ ఏమైనా తీసుకొచ్చి ఇవ్వమంటారా? పక్కనే ఉంచుకుంటే మంచిదని. అనామిక, నువ్విక్కడే ఉండి పంతులు గారికి ఏమైనా కావాలేమో చూసుకుంటుండు. అమ్మా బాగి, రాహుకాలం రాకముందే పూజ మొదలు పెట్టేయాలి. అమర్ని రమ్మని చెప్పు, నేను వెళ్ళి మీ మావయ్య గారిని తీసుకొస్తాను. సరే అత్తయ్య. ఏమండి, ఏమండి, అవతల లోపల పూజ మొదలవుతుంటే మీరు తీరుబాటుగా పేపర్ చదువుకుంటున్నారా? రండి. పద. గురువుగారు, ఇదిగోండి గణపతిని చేయడానికి. సరే.
వాళ్ళ కొత్త కోడలికి ఏదైనా విశేషమై ఉంటుంది. ఏమండి, మన వసుంధర వాళ్ళు వస్తున్నారు. రండి రండి, హోమానికి టైం అయిపోతోంది. కోడలేమైనా నెలతప్పిందా ఏంటి? ఏంటొదిన అలా అయిపోయావు? ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు కదా? లేదా మన అమర్ ఇంకా అరుంధతి ఆలోచనల్లోనే ఉంటున్నాడా? బాగా చూసుకోవడానికి, భారీగా ప్రేమించడానికి చాలా తేడా ఉంది కదా. ఆ విషయం మీకు తెలుసు కదా. ఆ అమ్మాయి ఈ ఇంటి కోడలు. ఆ పిల్లలకి తల్లి మాత్రమే కాదు, అమర్కి భార్య కూడా అనే విషయాన్ని మీరు గుర్తించాలొదినా. ఎంత అమర్ పిల్లల్ని తన పిల్లలనుకున్నా తనకంటూ ఒక బిడ్డుండాలని ఆశపడుతుంది కదా. అమ్మతనాన్ని కోరుకొని ఆడపిల్ల ఉంటుందా? ముందు అమర్ని ఆ అమ్మాయిని దగ్గర చేయండి. వాళ్ళకొక బిడ్డ పుడితే అమర్లో కూడా చాలా మార్పు వస్తుంది. ఆ అమ్మాయి పైకి ఎంత సంతోషంగా ఉన్నా తన భర్త తనని ప్రేమగా దగ్గరికి తీసుకోవడం లేదని లోపల బాధపడుతూ ఉంటుంది కదా. ఆడపిల్ల కన్నీళ్ళు అత్తింటికి మంచిది కాదంటారు. ఒకసారి ఆలోచించొదినా. సరే సరే, ముందు మీరు లోపలికి పదండి. నిర్మల, ఎందుకు బాధపడతావు? వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పేం లేదుగా. లేదండి, కానీ తను ప్రాణంగా ప్రేమించిన అరుంధతిని మర్చిపోయి పెళ్లి చేసుకున్న బాగీతో కొత్త జీవితం మొదలు పెట్టమని అమర్కి ఎలా చెప్పాలో తెలియడం లేదండి. మనం చెప్తే తెలుసుకునే స్టేజ్లో వాడు లేడు. వాడికి అన్నీ తెలుసు. వాళ్ళు మార్పు రావాలని ఆ భగవంతుడిని కోరుకోవడం తప్ప మనమేమీ చేయలేం. ఈ హోమం చేస్తే ఏదో మంచి జరుగుతుందని పంతులు గారు చెప్పారు కదా. అదే నిజమైతే ఆ మంచి అమర్ బాగి కలవడంతోనే మొదలవ్వాలి. వాళ్ళిద్దరినీ ముడివేసిన ఆ భగవంతుడే వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి. ఆ బాధ్యత ఆయనదే. ఆయనే ఒకటి చేస్తాడు, నువ్వు చూస్తూ ఉండు. ఇద్దరి మధ్య ఇంత దూరం ఉందా? మంచి వాళ్ళకెప్పుడు మంచి జరుగుతుంది అంటారు. అదే నిజమైతే ఆ మంచి చేసి చూపించు స్వామి. వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని బలపరచు. ఒకటిగా ఉంటున్న ఇద్దరిని ఒకటి చెయ్యి. అమ్మా రండి, కూర్చోండి. మరో 5 నిమిషాల్లో హోమం ప్రారంభం అవుతుంది. కూర్చోండి అమ్మా. బాబు, తాంబూలం తీసుకోనాయన. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాధనం అర్వాం చమింద్రమముతో హవామహే యోగోజ్జిద్ధానచితస్వదిజ్యః ఇమన్నో యజ్ఞం విహవేజుజస్వ అస్య కుర్మో హరివో మేధినంత్వా దేవీం వాచమదనయం తదేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి తానో మంద్రేశమోర్జం దుహానా దేన. అమ్మా అనామిక, నువ్వు కూడా కూర్చోమ్మా. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు. జగన్నాథ,
ఏమిటయ్యా నీ లీల? ఈ బాలిక వేరొక శరీరమునందు ఉన్నను తన ఇంటి కార్యక్రమములన్నిటిలోనూ పాలు పంచుకొనేలా చేయుచుంటివా? ఆ కాళీగాడు ఎందుకు చంపడానికి వచ్చాడు? మనోహరి నన్ను కాపాడడానికి వచ్చిందా, లేక కథం చేయటానికి వచ్చిందా? చెప్పండి ఇన్స్పెక్టర్, మీరు ఎలా వచ్చారంటే? నీతో పనుండే వచ్చా. ఈవిడ తమ్ముడు కాళీ తెలుసా మీకు? పరిచయం లేదు, కానీ తెలుసు. పరిచయం లేదంటున్నారు, మరి అతను మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? వచ్చినప్పటి నుంచి కనిపించకుండా ఎందుకు పోయాడు? అతని ఫోన్ ఏమో మీ కార్డు కీలో ఉంది. లెక్క సెట్ అవ్వట్లేదు రణ్వీర్. నేనేదైనా కేసు టేకప్ చేస్తే దాన్ని పూర్తిగా సాల్వ్ చేసి అన్ని నిజాలు తెలుసుకునే వరకు ఎవరినీ వదిలిపెట్టను. సో నువ్వు కష్టపడి దాచాలనుకున్నవి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పే, నీకు చాలా మంచిది. అదే నేను కనుక తెలుసుకుంటే లెక్క చాలా గట్టిగా సరిచేస్తా. అమ్మో, కాళీగాడు ఏడికొచ్చిందే. ఈయన్ని సంపనీకని తెలిస్తే ముందు నన్ను ఆండి జైల్లో వేస్తాడు. ఈయనకి దూరంగా ఉండాలి. మీరు ఎంత ప్రయత్నించినా ఏమీ తెలుసుకోలేరు ఇన్స్పెక్టర్. ఎందుకంటే నేనేం దాచడం లేదు కాబట్టి మీరు హ్యాపీగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఓకే, ఒకసారి మనోహర్ గారిని పిలవండి, మాట్లాడి వెళ్ళిపోతాం. ఆవిడతో మాట్లాడాలంటే ఆవిడింటికి వెళ్ళండి. వెళ్ళేవాడినే, కానీ ఆవిడ మీరు బాగా క్లోజ్ అని విన్నాం. అందుకే ఆవిడ ఇక్కడ ఉన్నారేమోనని అడిగాను. ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు మీరు సిటీ వదిలి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే పిలిచినప్పుడు ఎంక్వైరీకి స్టేషన్కి రావాల్సి ఉంటుంది. మంగళ గారు, మీ తమ్ముడు మనోహరి వల్లే జైలుకి వెళ్ళాడని నాకు తెలుసు. ఇప్పుడు కూడా మనోహరి చెప్తేనే మా ఇంటికి వచ్చాడా? మీకు ఏం కావాలని ఇస్తాను, ఎంత డబ్బైనా ఇస్తాను. నిజం చెప్పండి, నన్ను చంపమని మనోహరి మీకు చెప్పిందా? రణ్వీర్ గారు, ఎంక్వైరీ మేం చేస్తాం, మీరు రిలాక్స్ అవ్వండి. మీరు రండమ్మా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం తెలియదు బాబు. ఈ ఇన్స్పెక్టర్ గారు ఇట్లా అందరి దానికి పోయి ఎంక్వైరీ చేస్తూ ఉంటే నాకు కాళ్ళ చేతులు ఆడట్లేదు. నేను ఇంటికాడ ఉంటాను. నా తమ్ముడి గురించి ఏమైనా తెలిస్తే నాకు ఫోన్ చేసి చెప్పుర్రి. అలాగే. అందరూ భక్తి పార్వస్యంలో మునిగి తేలుతున్నారు. ఇదే కరెక్ట్ టైం. అయ్యో, ఆరు. నువ్వు, నీ కూతురు, నీ చెల్లెల్ని చూస్తుంటే నీ ఫ్యామిలీ అంతా నా చేతుల్లో చావడానికే పుట్టినట్టున్నారు.
అసలు నీ కూతురు నా లిస్ట్లోనే లేదు. కానీ నేను కాళీని పొడవడం చూసేసింది. ఇప్పుడు నీ కూతురు కళ్ళు తెరిస్తే నా నిజం బయటపడిపోతుంది. ఫస్ట్ నీ కూతుర్ని, వెంటనే నిన్ను పార్సల్ చేసి పైకి పంపుతాను. ఇద్దరు ఎంచక్క పైన రైమ్స్ పాడుకోండి.